Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 6.1. Chapter name ఏంటంటే triangles and its properties. ఓకే, ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ చేసే ముందు మనం దీంట్లో ముందువి కొన్ని నేర్చుకుందాం ఇంట్రడక్షన్. ఓకే, ఇది చూడండి ఇంట్రడక్షన్. ఫస్ట్ ఈ యొక్క ట్రయాంగిల్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. అది ఏబిసి. నెక్స్ట్ వర్టిసిస్ అంటే పాయింట్స్. ఇక్కడ ఏబిసి అనేవి 3 ఉంటాయి. నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి మనం? మీడియన్ నేర్చుకోవాలి. ఓకే, మీడియన్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. దాని యొక్క మిడ్ పాయింట్ కరెక్ట్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది. ఈ 4కి కరెక్ట్గా 2 నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే ఎక్కడికి? ఆపోజిట్ వెర్టెక్స్కి లైన్ని తీసుకుంటే దాన్ని ఏమంటారు? మీడియన్ అంటారు. ఓకే, దాన్ని ఏమంటారు? మీడియన్ అంటారు. కరెక్ట్గా మిడ్ పాయింట్ అప్పుడు మాత్రమే తీసుకోవాలి, పక్కన కాదు. మిడ్ పాయింట్కి కరెక్ట్గా ఆపోజిట్ వెర్టెక్స్కి జాయిన్ చేస్తే దాన్ని ఏమంటారు? మీడియన్ అంటారు. నెక్స్ట్ ఇలా ట్రయాంగిల్కి ఎన్ని మీడియన్స్ మనం డ్రా చేయొచ్చు? 3 మీడియన్స్ని డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో ఈ సైడ్కి, ఇక్కడ చూడండి ఏబి సైడ్ కరెక్ట్గా మిడ్ పాయింట్కి ఆపోజిట్ వెర్టెక్స్కి సికి కలపొచ్చు కదా. ఇప్పుడు ఏసీ అయితే మిడ్ పాయింట్ ఇక్కడ మధ్యలో తీసుకొని బికి జాయిన్ చేయొచ్చు. ఇలా ఎన్ని ఉంటాయి? మొత్తం 3 మీడియన్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఆల్టిట్యూడ్. నెక్స్ట్ ఏంటి? ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే గ్రేటెస్ట్ హైట్, దట్ మీన్స్ టాలెస్ట్ హైట్. ఇక్కడ ఏబిసి ఒక ట్రయాంగిల్ తీసుకున్నా. చూడు, ఇక్కడ నుంచి ఎన్ని లైన్స్ అయినా డ్రా చేసుకున్నాయి. వీటి యొక్క మొత్తం మెజర్ చేస్తే అన్నిటికంటే తక్కువగా వస్తుంది. స్ట్రైట్గా ఉన్నదే ఎక్కువ హైట్ ఉంటుంది. దీన్ని ఏమంటారు? ఆల్టిట్యూడ్ అంటారు. కరెక్ట్గా 90 డిగ్రీస్కి అలా ఉంటే దాన్ని ఏమంటారు? ఆల్టిట్యూడ్. ఇలా ఒక ట్రయాంగిల్కి ఎన్ని ఆల్టిట్యూడ్స్ ఉంటాయి? 3 ఆల్టిట్యూడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 6.1 ట్రై చేద్దాం. ఓకే, చూడండి ఇన్ ఏ ట్రయాంగిల్. చూడండి ఇక్కడ ట్రయాంగిల్ ఉంది పిక్యూఆర్. ఇదేంటి? పిక్యూఆర్ ట్రయాంగిల్. డి అనేది ఏంటి? మిడ్ పాయింట్, అంటే క్యూఆర్కి కరెక్ట్గా మధ్యలో ఉంది కాబట్టి ఇదేంటి? ఒక మీడియన్. ఇప్పుడు పిఎం ఇజ్ ఏ. పిఎం ఏంటి? ఇది పిఎం ఇజ్ ఏ ఆల్టిట్యూడ్. కరెక్ట్గా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా 90 డిగ్రీస్ కట్ చేసింది. నెక్స్ట్ దాన్ని ఏమంటారు? ఆల్టిట్యూడ్ అంటారు. ఇప్పుడు పిడి, ఇగో ఈ పిడి చూడండి, ఇది ఖచ్చితంగా మిడిల్లో ఉంది. మిడ్ పాయింట్ నుంచి ఆపోజిట్ వెర్టెక్స్కి జాయిన్ అయింది. దీన్ని ఏమంటారు? మీడియన్ అంటారు. ఇది చూడండి థర్డ్ది ఈజ్ క్యూఎం ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్. చూడండి ఇక్కడ క్యూఎం ఫర్ ఎగ్జాంపుల్ మనం మెజర్ చేద్దాం. క్యూఎం ఎంత ఉంది? 1 ఉంది. క్యూఎం ఎంత ఉంది? 1. క్యూఎం ఈజ్ ఈక్వల్ టు 1. ఎంఆర్ ఎంత ఉందో చూద్దాం. ఎంఆర్ దగ్గరగా 3 ఉంది. ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఇక్కడ 1 సెంటీమీటర్. ఈ రెండు ఈక్వలా? కాదు. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటి? నో. ఆన్సర్ ఏంటి? నో. ఈ రెండు ఏంటి? ఈక్వల్గా ఉన్నాయా? లేదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఓకే, ఈ రెండు ఈక్వల్గా అయితే లేవు. సెకండ్ క్వశ్చన్, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఫర్ ద ఫాలోయింగ్. మనకి నచ్చినవి ఏదైనా డ్రా చేయండి అని చెప్తున్నారు. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం.
ఏమని ఇవ్వాలి? ట్రయాంగిల్ ఏబిసి. నెక్స్ట్ ఏం చేయమన్నారు? బిఈ ఈజ్ ఏ మీడియన్. కరెక్ట్గా చూడండి, మీడియన్ అంటే ఏంటి? ఏకి సికి మధ్యలో ఉండాలి, ఆపోజిట్గా ఉండాలని చెప్పాను. ఇదేంటి? బిఈ, దీన్ని ఏమంటారు? మీడియన్ అంటారు. ఓకే, బిఈ ఈజ్ ఏ మీడియన్. ఓకే, నెక్స్ట్ బి క్వశ్చన్. బి క్వశ్చన్ ఏంటి? ఇన్ పిక్యూఆర్, పిక్యూ అండ్ పిఆర్ ఆర్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్. ఆల్టిట్యూడ్స్ అంటే ఏంటి? హైట్స్. ఓకే, ఆల్టిట్యూడ్స్ అంటే ఏంటి? హైట్స్. ఇక్కడ చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఇది చూడండి, ఇది పి అనుకుంటే క్యూఆర్. ఇవేంటి? 90 degrees. కరెక్ట్గా హైట్ 90 degrees ఉంటే హైట్. ఇదేంటి? పీక్యూ అనేది ఇదేంటి? ఆల్టిట్యూడ్. మళ్ళీ పిఆర్ అనేది ఏంటి? ఇంకొక ఆల్టిట్యూడ్. ఓకే, హియర్ పీక్యూ అండ్ పిఆర్ ఆర్ ఆల్టిట్యూడ్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. In angle XYZ, YL is an altitude in the exterior of a triangle. ఇది చూడండి, XYZ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఏ ట్రయాంగిల్ అని తీసుకుందాం. XYZ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది Y, ఇది X, L అని తీసుకుందాం. ఏం చేయమన్నారు? ఎక్స్టీరియర్. ఏం చెప్పారు? ఎక్స్టీరియర్ అన్నారు. ఆల్టిట్యూడ్ ఇన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఎక్స్టీరియర్ అంటే ఏం చేయాలి? బయటికి డ్రా చేయాలి. ఇది ఎల్. ఇదేంటి? కరెక్ట్గా 90 degrees ఉంటే ఏంటి? ఇది దీన్ని వైఎల్ అనేది ఆల్టిట్యూడ్. వైఎల్ అనేది ఏంటి? ఒక ఆల్టిట్యూడ్. ఓకే, రఫ్ స్కెచెస్ డ్రా చేయమన్నారు. ఎలా అయినా డ్రా చేయొచ్చు, మనకి ఇష్టమైనవి ఏవైనా తీసుకొని చేయొచ్చు. బట్ వాళ్ళు ఆల్రెడీ స్పెసిఫిక్గా పీక్యూఆర్ అని, XYZ అని, నెక్స్ట్ ఏబిసి అని వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ by drawing diagrams if the median and the altitude of an isosceles triangle can be the same. ఇక్కడ చూడండి, మీడియన్ ఆల్టిట్యూడ్ ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ తీసుకుంటే ఆ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే మీడియన్ ఆల్టిట్యూడ్ సేమ్ ఉండాలంట. ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇదేంటి? ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్. దానికి ఏదైనా నేమ్ ఇచ్చేయచ్చు, మన ఇష్టం. ఏబిసి. ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఈ సైడు ఎలా ఉంటుంది? ఈక్వల్గా ఉండిద్ది. ఎలా ఉండిద్ది? ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ 2 sides ఆర్ ఈక్వల్, 1 side డిఫరెంట్గా ఉండిద్ది. ఓకే, ఇప్పుడు మీడియన్ అన్నారు. కరెక్ట్గా దీనికి మధ్యలో ఇది 5, 4 ఉంది. 2 ఇది తీసుకుందాం. ఇది చూడండి,
కరెక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర తీసుకున్నాం. దీన్ని ఏమంటారంటే మీడియన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇదే హైట్ కూడా ఎందుకు కరెక్ట్గా 90 degrees ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు ఆల్టిట్యూడ్ అని కూడా అంటారు. అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్లో మీడియన్ ఆల్టిట్యూడ్ ఒకటే ఉండిద్ది. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమైద్ది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.